ప్రైజ్ లార్డ్. యేసే నా సహకారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ దిన అంశం భాగంలో నుంచి మనం ఆశ్రయపురాలను చెప్పుకుంటా వచ్చిన రీతిగా మరి ఒక 4వ భాగంలోనికి 4వ ఆశ్రయపురం అనగా దేవుడు ఎలాగా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఆశ్రయపురములోనికి నడిపిస్తూ వచ్చి తన యొక్క ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మనం ధ్యానం చేసిన అంశం ఏమిటి అంటే మరొక భాగం మనం చూసినట్లయితే ఆశ్రయపురం మొట్టమొదటిది కెదేష్ అనగా పరిశుద్ధత, రెండవది షెకేము అనగా ఆ యొక్క భుజము అని తెలియపరుస్తూ ఉంది. హెబ్రోను అనగా ఆ యొక్క సహవాసాన్ని చూపిస్తూ ఉంది. 3 భాగాల్లో నుండి మనం చూసిన అంశాన్ని మనం చూసినట్లయితే ఏం తెలియపరుస్తూ ఉందంటే ఆయన పరిశుద్ధతను కోరుచున్నాడు, పరిశుద్ధ సహవాసంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఆ యొక్క షెకేము ఆయన భుజముల మీద మోసుకుంటూ భుజముల మీద అనే ఒక ఆశ్రయపురంలోనికి ఆయన నడిపించుకుంటూ వచ్చారు. 3వది చూసినట్లయితే మనం ధ్యానం చేసినట్లుగా హెబ్రోను అనగా ఏం తెలియపరుస్తూ ఉందంటే సహవాసాన్ని తెలియపరుస్తూ ఉంది. సహవాసం యొక్క విలువ అంటే దేవునితో సహవాసం, తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సంఘముతోనూ అపోస్తుల బోధలోనూ సహవాసంలోనికి నడిపించబడటం అనేది చూస్తూ వచ్చాం. 4వ భాగంలోనికి 4వ భాగం యొక్క ఆశ్రయపురం ఏమి తెలియపరుస్తూ ఉందంటే బెషేరు. హెబ్రీ భాషలో రాయబడతా ఉంది. హెబ్రీ భాషలో రాయబడిన మాటకు బెషేరు అనగా బలము అని అర్థం. దేవుడు ఈ బలమనే ఆశ్రయపురంలోనికి నడిపించడానికి మనతో ప్రభు మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ప్రేమ కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆశ్రయపురముల గురించిన సంగతులు యేసే నా సహకారి అనే యొక్క ఆధ్యాత్మిక ప్రోగ్రాంలో నుంచి మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ తెచ్చుకొనవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ చెప్పబడతా ఉంది బెషేరు అనగా బలము. కీర్తన రాసిన గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాసి ఉంది. ఏంటి అంటే బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. దావీదు మహారాజు అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే ఇక్కడ బలము ఎవరిది అని ప్రభు దావీదుకు సెలవిస్తూ ఉన్నాడంటే తనది, దేవునిది. బలం ఎవరిదంటే దేవునిది. అందుకే సర్వభూమిని సర్వ సృష్టిని చూసినట్లయితే ఆయన బలాతిశయము చేత దాన్ని కలగజేసినాడు, నోటి మాట చేత ఆయన కలగజేసినాడు, ఆయన యొక్క బలాధిక్యత. కాబట్టి అందుకనే ఆ యొక్క చేతితో ఆ మన్నును త్రూచినవాడు ఎవరు? కాబట్టి ఆయన యొక్క కొలపాత్రను ఆ యొక్క నీటిని ఆ యొక్క తూచినవాడు. కాబట్టి ఆయన దక్షిణ హస్తపు బలము చేత సాహస కార్యాలను ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆకాశాన్ని, భూమిని, అందున్న సమస్తాన్ని యొక్క నీటిని చూసినట్లయితే ఆయన చేతుల చేత, ఆయన చేతుల యొక్క బలము చేత వాటన్నిటినీ తూచినవానిగా ఉన్నారు. కాబట్టి అలాంటి యొక్క ఆశ్రయపురములోనికి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే బెషేర్ అనగా బలము. ఆ బలము ఎవరిని మనం నమ్ముతామంటే బలహీనుల్ని నమ్మం. ఎవరన్నా చిన్న బిడ్డను లేకపోతే కొంచెం పెద్ద బిడ్డను మొయ్యాలి అంటే చిన్న బిడ్డను మొయ్యాలన్నా ఆ యొక్క బలాన్ని చూస్తాం. ఇంకా చిన్న బిడ్డలకి ఇవ్వలేం కదా, అలాగే ఆ బిడ్డను ఎత్తుకోవాలి లేకపోతే మొయ్యాలి అంటే ఆ బలాన్ని చూసుకుంటాం. అలాగే మనల్ని ఒక ఆశ్రయపురంలోనికి నడిపించడానికి లేకపోతే ఆ ఆధిక్యతలోనికి ఆ బలం కలిగిన దేవుడు మనల్ని మొయ్యాలి అంటే ఆయన ఏమై ఉన్నారో మనం తెలుసుకోవాలి కదా. మన ఊరికే ఎవరికన్నా ఎక్కడికన్నా నడుస్తున్నాం అనుకోండి, కాలు వెయ్యంగానే కిందకి గుంటలాగా వెళ్ళిపోయిద్ది అనే ప్రదేశంలోకి వేస్తామా? తెలిసి వెయ్యం కదా. అలాగే దేవుని యొక్క ఆ ఆశ్రయపురంలోనికి రావాలంటే లేకపోతే ఒక గుడారంలోనికి రావాలంటే ఒక ఇంటిలోనికి మనం వెళ్ళాలంటే ఏం చేస్తామంటే
ఆయన యొక్క బలాన్ని మనం చూసుకుంటాం, ఆ యొక్క కట్టడను మనం చూస్తాం. అలాగే మరి ఇదిగో ఆయన యొక్క ఆశ్రయపురములోనికి రండి అని పిలుస్తున్న దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలగజేతును. కాబట్టి మత్తయి సువార్త 11:28 చెప్పబడుతున్నట్లుగా ఆయన ఆశ్రయపురములోనికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన యొక్క బలము ఎంత ఘనమైనదో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవరు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనున్నదా, తెలిసి ఉన్నదా? కాబట్టి తెలిసి ఉన్నదా అంటే ఆ యొక్క పేరును తెలియపరిచేదే పరిశుద్ధ గ్రంథం. ఆ పేరును తెలియపరిచేదే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సంగతులు. కాబట్టి అందుకే ఆయన పేరేమో అంటే ఎవరు ఆయనంటే అంత బలాధిక్యత కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నారు. మరణము యొక్క బలము గలవానిని బంధించి, అంటే శత్రువైన అపవాది మనిషికి తీసుకుని వస్తున్న వ్యాధులు, కష్టములు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటన్నిటిలో నుండి బయటికి తీసుకురావాలంటే ఏమై ఉండాలి? బలం కలిగి ఉండాలి. ఒక బలహీనుణ్ణి మరి ఎవరు మొయ్యగలరు? లేకపోతే ఒక బలహీనుణ్ణి ఎవరు బాగు చేయగలరంటే ఒక బలవంతుడే బాగు చేయగలరు. కాబట్టి అటువంటి బలాధిక్యత యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది కనుకనే ఆశ్రయపురములోనికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తూ ఉన్నారంటే నీ బలం మీద, నీ శక్తి మీద, నీ యొక్క శరీర సౌష్ఠ్యతం మీద నువ్వు ఆధారపడితే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. శరీరమైన బలం మీద, మరి ఇంకా ఆయా రకమైన బలాల మీద ఆధారపడుతుంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ బలాన్ని నమ్మితే ఆ బలం ఏం చేస్తుంది మానవుడంటే మరణానికి అప్పగించింది. శరీరంలో ఉన్నంత వరకు రోగం రాకుండా ఏ మానవుడు తప్పించుకోలేడు. కాబట్టి అందుకే శరీరం ఏం చేస్తుంది అంటే, ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఏదో ఒక వ్యాధి చేత మనిషిని బలహీనపరిచింది. కాబట్టి ఆ బలహీనపరిచే వ్యక్తిని సర్వ శరీరులకు ఆయన దేవుడు. కాబట్టి అటువంటి వ్యక్తిని దేవుడు ఒక ఆశ్రయపురములోనికి పిలుస్తూ ఉన్నారు. అదే యేసుక్రీస్తు యొక్క పాద సన్నిధి. అందుకే దావీదు అంటా ఉన్నారు, 27 దావీదు కీర్తనలో రాయబడతా ఉంది ఒక మాట. 27వ అధ్యాయము కీర్తన రాసిన గ్రంథం 4వ వచనం, 27వ అధ్యాయము కీర్తనలు 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు అంటే 5వ వచనంలో రాయబడతా ఉంది. కీర్తనలు రాసిన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో రాయబడతా ఉంది, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. కాబట్టి ఎందుకు ఆయన ఆ యొక్క ఒక్క వరం అడిగాడు? దావీదు ఏం అడిగాడంటే, అయ్యా నీ యొక్క మందిరములో నన్ను ఉండనివ్వండి, మీ సన్నిధిలో నన్ను ఉండనివ్వండి. అప్పుడు నేనేం పొందుతానంటే ఆపత్కాలం వచ్చినప్పుడు మరి ఆశ్రయదుర్గంగా నీవు నాకు ఉంటావు. ఆశ్రయదుర్గముగా ఉన్నారు మీరు అని దావీదు తన పరిస్థితులన్నిటిలో తను ఎరుగుతా వచ్చాడు. అందుకే దావీదుకి స్వరం వినిపించిందంట. మరి 62వ కీర్తన 11వ వచనంలో బలము తనదని మరి యెహోవా సెలవివ్వగా ఆయనకి 2 మార్లు అంటే బిగ్గరగా గట్టిగా ప్రపంచమంతట్లో నేనే బలవంతుణ్ణి, నేనే భూమికి ఆకాశమునకు సృష్టికర్తని అని చెప్పిన ఒక బలమైన స్వరము దావీదు విన్నారు. అందుకే యోబు గ్రంథకర్త కూడా చెప్తా ఉన్నారు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలగొట్టును,
ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును. కాబట్టి ఆయన తన బలము వలన ఆయన సముద్రమును రేపును. అందుకే మరి సముద్రాన్ని దేని చేత ఆయన రేపుతా ఉన్నాడంటే బలము చేత రేపుతా ఉన్నాడు. తన బలము చేత సముద్రమును రేపగలవారు ఎవరూ లేరు. అందుకనే నిర్గమాకాండం 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది. యొక్క బలమును గురించి, అంటే నీవు నేను ఆశ్రయపురములోనికి రావాలి అంటే ఎటువంటి ఆశ్రయపురం అది, ఎటువంటి బలం అది అంటే బలం గురించి చెప్పుకోవాలి కదా. మరి ఈ బలము, ఇదిగో ఈ మనిషి ఎంత వెయిట్ ఉంటారు, లేకపోతే ఇదిగో ఈ గృహం ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, లేకపోతే ఈ వస్తువు నువ్వు తీసుకుంటున్నావు ఇది ఎంత బలంగా ఉంటుంది, ఇంత అందముగా ఉంటుంది, ఇంత నాణ్యతగా ఉంటుంది అని ఎలాగ చెప్తామో మనం వెళ్ళే ఆ స్థలం, లేకపోతే ఆయన పిలుస్తూ ఉండగా మనం వెళ్ళాలి అంటే. కాబట్టి అందుకని ఎటువంటి బలములోనికి ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవునిని అంగీకరించిన ప్రజలకుని దేవుడు నడిపిస్తూ వచ్చారంటే నిర్గమాకాండం 5వ అధ్యాయం, నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది. ఏమిటి అదంటే ఆ యొక్క నిర్గమాకాండం 22వ వచనం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజల కీడు చేస్తివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. ఈ జనులను నీవు విడిపింపను లేదనెను. కాబట్టి దేవుణ్ణి మోషే అడుగుతా ఉన్నాడు ఏమనంటే, అయ్యా మీరు యొక్క నిర్గమాకాండ 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడుతున్నమాట, మూల్గులు విన్నానన్నవయ్యా, వీళ్ళ శ్రమను చూచానన్నవయ్యా, వీళ్ళ బాధలు చూచానన్నవయ్యా, వీళ్ళ వ్యాధుల్లో ఉన్న ప్రతి బలహీనతను చూచానన్నవయ్యా. ఆ బలహీనతల చేత వాళ్ళు ఏడుస్తుంటే మీ కన్నులు ఉన్నంతటా సంచరిస్తున్నాయి కనుక మరి మీ కన్నులు అటువంటి వారిని చూచినాయి ప్రభువా. మరి ఇశ్రాయేలు సర్వ సమాజం దేవుణ్ణి ఎరిగామని మరి ఎన్నో శ్రమలలో ఉన్నారు, ఇంకా బానిసలుగా ఉన్నారు. బలవంతుడైన ఫరో చేతిలో, అంటే శత్రువుగా మారిపోయిన ఫరో చేతిలో, ఒక అధికారి చేతిలో వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు చూచి మోషేని పంపించి మోషేతో దేవుడు అంటా ఉన్నారు, నా బలమైన బాహు చాచి, నా బలమైన హస్తంతో నేను వారిని విడిపిస్తాను మోషే, నువ్వు ముందుగా నడు, వారి కొరకు ప్రార్థన చేయి, తప్పకుండా నడిపిస్తాను, తప్పకుండా సురక్షితమైన స్థలానికి వారిని నేను నడిపిస్తానంటే మోషే అడుగుతా ఉన్నాడయ్యా, ప్రార్థించిన నాటి నుండి ఇంకా కష్టం ఎక్కువైపోతూ ఉంది, ఇంకా వ్యాధి ఎక్కువైపోతూ ఉంది, వాళ్ళ అధికారం ఇంకా పెరిగిపోతూ ఉందయ్యా అని మోషే మొరపెడితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును, మన శ్రమలో కూడా అధికమవుతున్నప్పుడు దేవునికి ఇంకా సమీపించి మొరపెడితే ఆయన యొక్క బలం ఎంతైనది మనకు చూపిస్తారు. ఇక్కడ మన పితరులకు ఆయన చూపిస్తూ వచ్చారు. అందుకే నిర్గమాకాండం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతా ఉంది ఏమనంటే, అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పాడు. మోషే ప్రార్థన చేశాడు, అయ్యా కష్టం ఎక్కువైపోతుంది, వీరికున్న శ్రమ పెరిగిపోతుంది అని పొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తన ప్రజలతో ఆయన మాట్లాడతారు. శ్రమ ఇంకా అధికమైనప్పుడు, బలహీనత ఇంకా అధికమైనప్పుడు ఆయన మాట్లాడతారు. ఆయన పిల్లలతో ఆయన మాట్లాడతారు. అందుకే ఆయన మాట్లాడేమంటున్నారంటే, ఇదిగో నా బలమైన హస్తం చేత నేను నా ప్రజలని తీసుకొని వెళ్తాను. నా హస్త బలము ఎంతైనది వారందరూ చూచేటట్లు, అంటే 6 లక్షల కాల్బలమునకు పైనే ఇజ్రాయేలీలు ఇంకా ఐగుప్తీలు ఎంతమంది ఉన్నారో చెప్పలేం. కాబట్టి వారందరి ఎదుట దేవుడు బలమైన హస్తాన్ని చాపి ఉన్నారు. అందుకే రాయబడతా ఉంది నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది, ఎలాగా ఆయన హస్తాన్ని చాపి తీసుకొని వెళ్ళారో ఒక మాట దేవుని గ్రంథంలోని చూచినట్లయితే, మరి 14వ అధ్యాయం 18వ వచనం, నేను ఫరో వలన అతని రథం వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను.
అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. కాబట్టి ఎలాగా ఆయన కాపాడుతారు, ఎలాగా ఆయన బలము లోనికి మనల్ని నడిపిస్తారు, లేకపోతే ఆయన మన బలాన్ని మనకు ఎలా ఇస్తారు అని చూసినట్లయితే ఇక్కడ రాయబడతా ఉంది, దూతను పంపించారంట. శత్రువుకు భయం కలిగించడానికి, తన ప్రజలను కాపాడటం కోసం దేవుడు తన దూతను పంపించి అదృశ్య దేవుని కరుణాహస్తం చేత వారిని కాపాడుతూ వచ్చారు. ఎక్కడ అంటే మరి ఎక్కడో సురక్షితమైన స్థలంలో ఉంటే కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారంటే సముద్రపు నడి మధ్యలో ఉన్నారు, సముద్రపు మార్గములో ఉన్నారు. వాళ్ళు అంటే నీటి ప్రవాహపు భయానకమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. దూత యేసుక్రీస్తు అనే కృపగల దూత బయలుదేరారు. అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఒకవేళ మనం ప్రార్థించేది మరి అపవిత్రమైన పెదవులతో అయి ఉండొచ్చు, సామాన్యమైన ప్రార్థన అయి ఉండొచ్చు, లేకపోతే మనకి అర్హత లేకపోయి ఉండొచ్చు. కానీ ఆయన ఎటువంటి వారంటే కృపగలవారు. అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కనికరం చూపుట ఐశ్వర్యవంతుడు, కనికరమందు ఐశ్వర్యవంతుడు. అందుకే ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు శిష్యులు. మరి వాళ్ళకు వచ్చే ఎదురైన పరిస్థితులు, సముద్రంలో అలలు వస్తాయని తెలుసు శిష్యులకి, ఇంకా ఆయా రకమైన తొందరపాట్లు ఉంటాయని శిష్యులకి తెలుసు. కానీ దేవుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన శిష్యులను ఎలా కాపాడుతూ ఉన్నారంటే 4వ జాములో ఆయనే సముద్రములో నడిచొస్తూ ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను చూసినట్లయితే ఆ యొక్క ఎర్ర సముద్రములో, మరి ఆ ఎర్ర సముద్రం ముందు నుంచుంటే 14వ అధ్యాయంలో నిర్గమకాండంలో రాయబడుతున్నట్లుగా ఊరక నిలిచుండి చూడండి యెహోవా దయచేయు గొప్ప రక్షణ. అంటే మీకు ఇచ్చే భద్రతని ఊరక నిలిచిండి చూడండి. కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది అక్కడైతే. ఇక్కడైతే మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో శిష్యులకిస్తున్న భద్రత, శిష్యులకిస్తున్న ధైర్యం, ఒక బలం, మరి ఆత్మ ధైర్యం, ఆత్మ బలం ఏంటి అంటే ఆయన గద్దిస్తూ ఉన్నారు సముద్రాన్ని. మరి అందుకే ఇక్కడ రాయబడతా ఉంది, భయపడకుడి నేనే, ధైర్యం తెచ్చుకొనుడి, ఈ గాలిని, సముద్రాన్ని, ఈ బలహీనతలను, ఈ శ్రమలను నేనొక్క మాటతో గద్దిస్తాను అని ఆయన పిల్లలకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ రాయబడతా ఉంది, ఆయన మరి 27వ వచనంలో వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి నేనే, భయపడకుడి. ఎవరన్నా అంటారా? ఎవరంటారు భయపడకుడి నేనే అని? వారి సొంత పిల్లలను మాత్రమే వారు అనగలరు. ఎవరు నమ్మగలరు అంటే సొంత వ్యక్తులను మాత్రమే నమ్మగలం. కాబట్టి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు తన మరి చేతులతో మనల్ని సర్వమానవ కోటిని ఆయన సృజించుకున్నారు. కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి ఆయన గొప్ప రక్షణకు కారకులుగా మనల్ని ఆయన చేశారు. యేసుక్రీస్తు ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడం అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ వలననే మనము ఆ కార్యాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి అందుకే ఈ శక్తిని మనం పొందుకోవాలంటే ఎక్కడి నుంచి మనకి కృప అనుగ్రహించబడిందంటే దేవుని యొక్క ఔన్నత్యము నుండి, దేవుని యొక్క కృప నుండి మనకి అనుగ్రహించబడింది. అందుకే ఆ దేవుడు మనకు చెప్తా ఉన్నారు ఏమనంటే ధైర్యం తెచ్చుకొనుడి, ఈ గాలి సముద్రాలు బలహీనపరిచేవి, మిమ్మల్ని అధైర్యపరిచేవి ఏవైనప్పటికీ నేను మీకు తోడై ఉన్నాను. నేను 4వ జాములో మీ వద్దకి వచ్చుచున్నాను, మీ మూలుగులు వినుచున్నాను,
మీకు బలం అనుగ్రహించే ఆశ్రయపురానికి మిమ్మల్ని నేను నడిపిస్తాను. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనకు రాయబడుతున్న మాట మనకు తెలుసు. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. 1 కొరింథీ 15:54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. కాబట్టి విజయం పొందాలి అంటే చేత అవుతుందా అంటే ఒక మనిషికి ఎందుకు చేత కాదంటే అన్ని విజయాలు పొందేసేసి మరి ఏమవుతా ఉన్నామంటే చివరికి ఏ వ్యక్తి అయినా బలహీనుడు కావాల్సిందే. ఎటువంటి శక్తివంతుడైనా ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా బలహీనుడు శరీరంలో కావాల్సిందే. కానీ మరి సృష్టించిన తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ద్వారా ఏం తెలియపరుస్తూ ఉన్నారంటే మానవునికి ఆ యొక్క క్షయమైపోబోతుంది, ఈ శరీరం బలహీన పడిపోబోతుంది. అందుకే దేవుని వాక్యంలో ఉంది యోబు గ్రంథం 5వ అధ్యాయంలో నీ గుడారం క్షేమ నివాసం. కాబట్టి యోబు యొక్క శరీరం అంతా కురుపులు, ఆ యొక్క కురుపుల చేత చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటా మరి శరీరం అంతా పాడైపోతూ వచ్చింది. తన గృహంలో ఉన్నవన్నీ పోగొట్టుకుంటా వచ్చాడు. ఇంకా తర్వాత శరీరంలో వ్యాధి వచ్చేసింది. వ్యాధి వచ్చిన తరువాత కూడా ఆయన సత్యాన్ని యథార్థతను వదలకుండా ఉన్నాడు. అందుకనే రాయబడతా ఉంది యోబు గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడతా ఉంది, ఆయనే గాయం చేయును, ఆయనే స్వస్థపరచును, ఆయనే గాయం మాన్పును. కింద రాయబడతా ఉంది 5వ అధ్యాయం యోబు గ్రంథంలో రాయబడతా ఉంది, ఆయన గుడారం అంట క్షేమ నివాసంగా ఉంటుందంట. ఆ వస్తువులు లెక్క చూడగా ఏవియూ పోయి ఉండవు. కాబట్టి ఎందుకు ఆ మాట చెప్పబడతా ఉందంటే గుడారములో అంటే ఈ శరీరం అనే గుడారములో అన్నీ ఏమైపోతాయి అంటే క్షీణించిపోతాయి. కానీ క్షీణించిపోయిన తరువాత ఉండే ఆ ప్రాణం మరి క్షయమైన దానికి వెళ్ళాలా, అక్షయతలోనికి నడిపించబడాలా. క్షయమైన దానికి వెళ్ళాలి అంటే మరణం, అక్షయతను ధరించుకోవాలంటే ఆ మరణపు ముళ్ళును విరగొట్టబడాలి. కాబట్టి ఆ మరణము యొక్క ఆ యొక్క ముళ్ళు, అందుకే 55వ అధ్యాయంలో 1 కొరింథీ 15:55 వచనం, ఓ మరణమా నీ ముళ్ళు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. మరణపు ముళ్ళు పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. బలం ఏం బలం అంటే మనకున్న బలం ఎటువంటిది అంటే ధర్మశాస్త్రం. అనగా మనం పాపములు అంటే మన శరీరం మరి నిజంగా చూస్తే అబద్ధం ఆడేస్తాం, పాపం చేసేస్తాం. కాబట్టి తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన కన్నులు మనం చూచినాయి. కానీ మనం ఎలా ఉన్నామని దావీదు చెప్తా ఉన్నాడంటే పాపముతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. కాబట్టి పాపము యొక్క బలము మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంది. ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే తలంపులను బట్టి, చూపులను బట్టి, చేతులతో చేసిన పాపాలను బట్టి, కాళ్ళతో చేసిన నడిచి వెళ్ళిన పాపాన్ని బట్టి, జన్మకర్మ పాపాలను బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన శరీర ప్రాణాత్మ దేహాలన్నీ ఒక రోజుకి బలహీనపడే స్థలానికి వెళ్ళాలి. అదే పాతాళం. బలహీనపరచబడి అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే ఆ భయంకరమైన మరణపు మరి సమాధిలోనికి మనం వెళ్ళాలి. కంపుగొట్టే స్థలానికి మనం వెళ్ళవలసింది. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి, కానీ దేవుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని చేవ్రాతను తుడిచివేసి ఆ యొక్క మరణపు ముళ్ళును ఆయన ఎలా విరిచారు అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. ఆ యొక్క తలకు ముళ్ళ కిరీటాన్ని ఆయన మేకులతో, ఆ చేతులు మేకులతో గుచ్చి ఆ యొక్క సిలువ కొట్టారు. ఆయన శరీరం అంతా నాగళ చాల వలె దున్నారు. ఆయన 2 కాళ్ళు కలిపి ఒక మేకు పెట్టారు. బలమైన ఆయన యొక్క ప్రాణాన్ని, ఆయన యొక్క దేహాన్ని రక్తసిక్తంగా మార్చారు. బల్లెపు పోటు పొడిచారు. ఎందుకంటే
ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తం చిందించాలి. ఎందుకు అంటే సర్వ మానవ కోటికి ఆయనకు బలాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నారు. అందుకే ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు. 3 దినములు సమాధిలో ఉండి 3వ రోజు తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచారంటే ఆయన పిల్లలకు కూడా మరణము యొక్క బలము గలవాని చేతిలో నుండి నిన్ను విడిపించాలని, ఆయన సర్వ మానవ కోటిని విడిపించాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ఆశ్రయపురం అనే బెషేర్లోనికి నీ వస్తే, ఈ బలములోనికి నీ వస్తే ఏ యొక్క బలహీనత, ఏ యొక్క మరణమనే బలహీనత నిన్నేలుబడి చేయదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడతా ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఎన్నడూ కూడా మరణాన్ని ఆ యొక్క విశ్వాసం ఉంచి చనిపోయినవాడు ఆయన ఏం చేస్తాడంటే ఎన్నడూ చనిపోరిక. ఎందుకు చనిపోరంటే ఆయన వాక్యాన్ని తిని, ఆయన యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడతా ఉంది 40వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం, 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటకై నా తండ్రి చిత్తం, అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి అంత్యదినమున నేను వానిని లేపుతాను. అందుకే రాయబడతా ఉంది 50వ వచనంలో, 50వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. కాబట్టి వాడెల్లప్పుడూ జీవించును. ఒకవేళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయబడతారంటే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మేం ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట, క్రీస్తునందుండి మృతులైన వారు, చనిపోయిన వారు ఏమైపోతారంటే విశ్వసించి ఈ లోకంలో విశ్వాసంతో నిలిచి ఉండి, కాబట్టి అటువంటి బలమైన కృపలోనికి నడిపించబడతారు. అయినాక మరణం, భూస్థాపన, పునరుత్థానాలు ఏం తెలియపరుస్తూ ఉన్నాయంటే మనల్ని బలమైన ఆశ్రయపురంలోనికి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మరణాన్ని జయించినారు, మరణపు ముళ్ళును విరిచేసినారు. ఈ బెషేర్ అనే ఒక ఆశ్రయపురంలోనికి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. అందుకే ఆ యొక్క మన పితరులు అలాంటి కృపతో నింపబట్టడం కోసం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడతా ఉంది 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణం. అందుకనే ఆ యొక్క రాయబడతా ఉంది హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చూచినట్లయితే 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను. కాబట్టి వాళ్ళకి బలం ఉందా అంటే బలం ఉడికిపోయింది. అక్క శారాకి బలము పూర్తిగా ఉడికిపోయింది. అప్పటికైనా వాళ్ళ దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మికొస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానాలు ఎన్నైనా అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆయన పిలిచినాడు, ఆ యొక్క శారా అబ్రహాములను పిలిచినాడు, దీవిస్తానని, ఆశీర్వదిస్తానని, వెళ్ళిన ప్రతి స్థలములో తోడై ఉంటానని మన పితరులకు ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాము శారాలకు ఒక వాగ్దానం ఏమైపోయిందంటే వాళ్ళు బలహీనపరచబడుతూ వచ్చారు. అంటే 25 సంవత్సరాలు గడిచిపోయింది,
వాళ్ళకి ఆ యొక్క పిలువబడిన దినము నుండి 25 సంవత్సరాలు వారు విశ్వాసముతో ప్రయాణం చేస్తూ వచ్చారు. బలహీనులు కాక, అంటే ఆత్మలో బలహీనులు కాక, శరీరం బలహీనమరచబడతా వచ్చింది. వాళ్ళకి ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి ఆస్కారమే లేని పరిస్థితులు. వాళ్ళకి ఏమాత్రం కూడా శక్తి లేదు. ఆ యొక్క నిజంగా శరీరాన్ని చూస్తే మృతతుల్యమైపోయింది ఆమె గర్భం. కానీ దేవుడు వాగ్దానం చేశారు, ఇసుక వలె విస్తరింపజేస్తానని. ఇసుక రేణువులు, ఇసుక వలె, ఇసుక ఎంత లెక్కించలేమో రేణువులు, అటువంటి ఇసుక వలె నేను నిన్ను, నీ సంతానాన్ని చేస్తానని వాగ్దానం చేశారు. కానీ వాళ్ళు శక్తిహీనులైపోయారు. అంటే 100 సంవత్సరాల అబ్రహాము, 90 సంవత్సరాల శారా గర్భం ఉడికిపోయింది. కానీ శక్తి పొందుటకు ఎటువంటి శక్తి అంటే దేవుని యొక్క అదృశ్య కరుణాహస్తంతో కూడిన శక్తి, దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చే శక్తి. కాబట్టి ఎటువంటి బలహీనతలైనా దేవుడు ఒక్క మాట సెలవిస్తే దేవుని యొక్క శక్తి మరి బయలుదేరిద్ది. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ యొక్క శక్తి ఎలాగా బయలుదేరింది అని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మరి ఒక అద్భుతం, అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం, మాట చేత ఎలాగా ఆయన యొక్క శక్తి వెళ్ళింది, ఎలాగ బాగుపడ్డాడు అనేది చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అంటే బలహీన పడి ఉన్నాడు. పక్షవాయువు అంటే వాళ్ళకి ఇంకా ఏ చెయ్యి కాలు లేకవదు. కాబట్టి శరీరం అంతా బలహీనత అయిపోయి ఉంది. అటువంటి వ్యాధి చేత ఉన్నాడు ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో దాసుడు, ఒక శతాధిపతి వచ్చి అడిగితే యేసు ప్రభువారు చెప్తున్నారు. 7వ వచనం, 8వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం, యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నీ దాసుడు స్వస్థపరచబడును. కాబట్టి ఆయన అడుగుతా ఉన్నాడు, శతాధిపతి అడుగుతా ఉన్నాడు, యేసు ప్రభువా, మీరు ఒక్క మాట సెలవియండి, ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత నొందుతాడయ్యా. అందుకే దేవుడు అలాగా సెలవిచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క మాట, ఆ యొక్క సెలవిచ్చిన మాట నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి అందుకని యేసు ప్రభువారు అంటున్నారు 10వ వచనం, 8వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం, యేసు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి యేసు ప్రభువారు ఎంత సంతోషపడుతున్నారు. నా మాట యొక్క శక్తిని విశ్వాసం ఉంచిన వ్యక్తి, నా మాట యొక్క బలాన్ని ఆయన ఆ యొక్క విశ్వాసముతో నమ్మిన వ్యక్తి. అందుకే ఏమైంది అని రాయబడతా ఉందంటే 13వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అలాగే జరిగిద్ది. కాబట్టి అంటే దేవుడు ఒక మాట సెలవిస్తే ఆ మాట ఎంత బలమైనదంటే, ఆయన వాక్కు చేత సమస్తం సృజించారు. ఆయన యొక్క వాక్కు చేత సృజించిన ఈ సృష్టినంతటిని శాసించగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో జీవిస్తున్న మనం, ఇంకా ఈ శరీర ప్రాణాత్మ దేహాలు ఆయన చేతులతో నిర్మించబడిన మనం, ఊపిరి ఆయనే మనకి ఊపిరి ఊదిన మనం, ఆయన ఊపిరిగా ఉన్న మనం, ఆయన రూపంగా ఉన్న మనం, ఆయనక మరి ఆ యొక్క సిలువలో కార్చిన ఆ విలువైన రక్తము చేత ఆయన మనల్ని కొని, ఆయన యొక్క రక్తం మన మీద ప్రోక్షించుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆ బలాన్ని అడగాలని ఇష్టపడతా ఉన్నారు ప్రతి ఒక్కరిని. యేసు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, మీరు కార్చిన విలువైన రక్తం, ఆ సిలువలో నా కొరకు చెల్లించిన ఆ క్రయధనపు బలములోనికి నేను కూడా రావాలని ఆశపడుతున్నానయ్యా. ఇదిగో నా శ్రమ ఇది,
నిర్గమాకాండంలో రాయబడుతున్నట్లుగా ఈ మూలుగు ఇది. ఇశ్రాయేల్ ప్రజలు మునుగుతూ ఉన్నారు. ఒక అధికారి దగ్గర, ఒక బానిసత్వం దగ్గర ఉండి, ఒక వ్యాధి దగ్గర ఉండి మొరపెడతా ఉన్న మన పితరులకి ఎంతో గొప్ప కార్యం ఆయన చేశారు. సముద్రపు అలల మధ్యలో ఉండి వారు దిక్కుతోచక నిలుచుండి ఆయన కళ్ళి చూస్తే ఆయన వచ్చేశారు ఆయన దగ్గరికి. కాబట్టి వ్యాధిగ్రస్తుడై ఉంటే ఆయన ఒక మాట సెలవిస్తే ఆయన యొక్క బలాన్ని ఆయన కనుపరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సిలువలో చెల్లించిన ఆ క్రయధనం బలహీన పడిపోతున్న, మరణం ఏలుబడి చేస్తున్న మానవుణ్ణి బలమైన ఆయన సన్నిధిలోనికి చేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇటువంటి బలమైన ఆశ్రయంలోనికి రావడానికి మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభుని మన నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుకోవడానికి మన నోరు తెరిచి అడగాలి. చాలు. ఈ చిన్న ప్రార్థన మనల్ని ఏం చేసిద్దంటే బెషేరు అనే ఆ బలమైన ఆశ్రయంలోనికి మనల్ని నడిపించిద్ది. అలాగా ఇష్టపడిన వారిగా ఉన్నట్లయితే, మీరు మోకరించినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ప్రేమ కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దైవమా మీకు స్తోత్రాలు. బెషేర్ అనే ఆశ్రయపురములోనికి మీరు నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చినారు. పరిప్రభ మా పితరులను నడిపించారు. అటువంటి మీ బలమైన ఆశ్రయపురములో నా తండ్రి మరణము లేని రాజ్యం తండ్రి, అయా పాతాళమును తప్పించుకునే ఆ గొప్ప రాజ్యంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మీ బలమైన హస్తముతో మమ్మల్ని నడిపించడానికి దినదినం మీరు ఇష్టపడుతున్నారని నమ్మి తండ్రి, మమ్మల్ని స్వస్థపరచడానికి మీరు తండ్రి మీ చేతిని చాపి మీ నోటి ద్వారా మీ మాటను ప్రకటిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇట్టి భాగ్యముతో నింపబడాలని ఎవరైతే ఆశపడుతున్నారో నాయన, అట్టి వారు మోకరించిన ప్రతి ఒక్కరికి స్వస్థత నాయన, ప్రతి ఒక్కరికి విడుదల నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీ ఆశ్రయపురములో ఓ గొప్ప భాగం అయ్యా నా తండ్రి. మరణము యొక్క బలము గలవానిని నా తండ్రి బంధించి మాకు అక్షయతను ధరింపజేసినట్లుగా ప్రభువా, అటువంటి అక్షయతలోనికి వచ్చే కృపను అనుగ్రహించినందుకు వందన స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మరి యేసే నా సహకారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూచి మీరు మేలు పొందుతున్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరతల కోసం మేము ప్రార్థించాలని ప్రభునామం పేరట ఆశపడతా ఉన్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్.